మన దేశానికి సంబంధించి వచ్చేసరికి దక్షిణాసియాలో బీడెన్ ఉన్నంత కాలం భారతదేశం చుట్టూ వాళ్ళు భారత్కి వ్యతిరేకంగానో లేదా భారత్కి వ్యతిరేకంగా అని చెప్పకుండా అన్ని దేశాలతో సంబంధాలు చేసే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్తోనూ వాళ్ళు మంచిగా ఉండే ప్రయత్నం చేశారు, కొంత ధన సహాయం చేశారు. అట్లనే మాల్దీవుల విషయంలో చేశారు, అట్లనే శ్రీలంకలో చేశారు, నేపాల్లో చేశారు, చివరికి బంగ్లాదేశ్లో అధ్యక్షుడినే మార్చారు. సో ఈ పరిస్థితి ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించి ఆ పరిస్థితి రేపు ఉండదు. ఈరోజు స్పష్టంగా ఏం తేలిపోయింది, పాకిస్తాన్కి అర్థమైపోయింది. ఎందుకంటే వాడు గతంలో చెప్పాడు, నువ్వు తీవ్రవాద దేశం, నీకు రూపాయి ఇయ్యం. శ్రీలంకకి అర్థమైపోయింది, శ్రీలంకకి అర్థమైపోయింది, నేపాల్కి అర్థమవుతుంది, బంగ్లాదేశ్లో యూనిస్కి ఆల్రెడీ సిగ్నల్స్ వచ్చేసాయి. ఆయన మంచి మిత్రుడు బీడెన్ వెళ్ళిపోవడం నాకు ఇబ్బందికరమని ఆయన ఆల్రెడీ బంగ్లాదేశ్లో రివోల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ రివోల్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు అక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులందరూ మూకమ్ముడిగా రాజీనామా చేశారు. మీ ప్రభుత్వం మానవ హక్కుల్ని కాపాడడంలో విఫలమవుతోంది అని. అంటే అది ఒక సంకేతం. రెండోది, ట్రంప్కి హసీనాకి మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఇద్దరు మీడియా భారత్తో ఇంకా సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాసియాలో ప్రధానంగా భారత్కి వ్యతిరేకంగా ఏవైతే కొన్ని జరిగాయని మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా అడ్డుకట్టబడిపోతాయి. ఇక మోడీకి ట్రంప్కి మధ్యలో సర్దుకునే పరిస్థితి, మోడీకి ట్రంప్కి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా చక్కటి కెమిస్ట్రీ. ఒకానొక సందర్భంలో ఆయన ప్రచారానికి ఈయనకు వెళ్ళి ఒక దేశాధినేతగా అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న నినాదాన్ని ఇవ్వడం అంటే ఒక రకంగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో నువ్వు వెళ్ళి వేలు పెట్టినట్లే. అయినా కూడా నరేంద్ర మోడీ మాట్లాడాడు, ట్రంప్ ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడారు. ఆ కెమిస్ట్రీ ఇద్దరి మధ్యలో ట్రంప్ కూడా తన ప్రచారంలో చాలా సందర్భాల్లో మోడీ నాకు మంచి మిత్రుడు, మోడీ మంచి మిత్రుడు అని అన్నాడు. సో ఈయన 4 ఏళ్ళు ఉంటాడు, ఆయన 4 ఏళ్ళు ఉంటాడు. సో ఇద్దరికీ కూడా ఈరోజు ఆ కెమిస్ట్రీ వల్ల భారతదేశానికి లాభం చేకూరితే 4 ఏళ్లలో ఈరోజు పాశ్చాత్య దేశాలతో బీడెన్ సమయంలో ఏదైతే మనకి ఇబ్బంది వచ్చిందో, రష్యాకి మద్దతు ఇచ్చామని నేషన్ ఫస్ట్ అనే విధానంతో ఈరోజు ట్రంప్తో మనకు ఆ ఇబ్బంది రాదు. ట్రంప్ మళ్ళా పరిస్థితులన్నింటినీ భారత్కు అనుకూలంగానే తీసుకొచ్చేస్తాడు. అటు ఇజ్రాయెల్ విషయంలో కానీ, గల్ఫ్లో కానీ అన్నీ వాటికవే సాల్వ్ అయిపోతాయి. మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు ఇక్కడ. అందువల్ల భారత్కి ఇవన్నీ అనుకూల పరిణామాలు. ఇక ఈ కెనడా విషయానికి వచ్చేసరికి ట్రంప్ మొన్న జెలెన్స్కీతో మాట్లాడినప్పుడు ఎలాన్ మస్క్ని పక్కన కూర్చోబెట్టి మాట్లాడాడు. ఈరోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎలాన్ మస్క్ చాలా కీలకమైన వ్యక్తి. అలాంటి ఎలాన్ మస్క్ జస్టిన్ ట్రూడో మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. వాడు రెండోసారి గెలవనివ్వమన్నట్లు ఆయన మాట్లాడాడు. అంటే దాని అర్థం అతని అభిప్రాయం జస్టిన్ ట్రూడో పూర్తిగా దేశాన్ని నాశనం చేస్తున్నాడు అన్న అభిప్రాయంతో ఉన్నాడు. అతను ఉండకూడదనే అభిప్రాయంతో ఎలాన్ మస్క్ మాట్లాడినట్టు ట్రంప్ మాట్లాడినట్లే లెక్క. ఇవన్నీ ఒక రకంగా కెనడా విషయంలో కూడా మనకి లాభం చేకూర్చే అంశం.